ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబర్ 1వ తారీఖు నుండి డిసెంబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇటు జన్మస్థానమందు ఉన్నటువంటి గురుడు, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి రాహువు. అయితే 13వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి తప్పి 3వ స్థానంలోకి కుజుడు మీకు మంచి స్థానంలోకి కుజుడు వక్రించి స్తంభించిన 3వ స్థానంలో ఉంటారు. కాబట్టి ఒక రకంగా కుజుడు మిమ్మల్ని కాస్తున్నట్టే లెక్క. అదేవిధంగా 8వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో రవి, బుధుడు, లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఓ రకంగా మీనరాశి వారికి అష్టమ రవి యొక్క స్థితి నవంబరు 17వ తారీఖు నుంచి తొలగిపోతోంది. 13వ తారీఖు నుంచి అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి కూడా తొలగి కొంత అనుకూలంగా ఉంటుంది. అయితే జన్మగురుని యొక్క దోషము, ద్వితీయ రాహువు యొక్క దోషము వాక్స్థానమందు మీరు మంచి మాట్లాడినా, ఎంత మంచిగా చెప్తున్నా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని ఏంటి నాకు తెలిసి నాకు తెలియదా, లేకపోతే నన్ను తక్కువ అంచనా వేసుకుందా, ఏంటి ఇలా చెప్తున్నారు నాకు నాకు ఈ విధంగా నన్ను ఎందుకు ఎదుటి వ్యక్తులు తక్కువ అంచనా చేసి మాట్లాడుతున్నారు అనే విధంగా మీరు మంచి చెప్పినా మిమ్మల్ని తప్పుగానే అనుకుంటారు. వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు వల్ల ముక్కుసూటిగా చెప్తారు. సోదరి వర్గాల వాళ్ళ సోదర స్థానం వాళ్ళతోటి కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా వాదోపవాదాలు పెరుగుతాయి. మానసికంగా కొంత ఏంటి నన్ను పరాయి వ్యక్తులుగా చూస్తున్నారేంటి అని చెప్పేసి బాధ మీకు కలుగుతుంది. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల హృదయ సంబంధమైనటువంటి అంటే పల్స్ పెరగడం, బీపీ పెరగడం, ఇలా గుండె దడగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహించండి. లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు తొందరలో మళ్ళీ వ్యయానికి రాబోతున్నారు. మళ్ళీ ఏలినాటి శని ప్రారంభం అవబోతోంది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి కొత్త ప్రయత్నాలు, నూతన ఆలోచనలు, ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవేవి కూడా మీకు అనుకూలించవు. కాబట్టి జాగ్రత్తగా కాలక్షేపం చేయడం మంచిది. ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకుని నేను ఎందుకు సాధించలేను, నా వల్ల ఎందుకు అవ్వదు అని మీరు ప్రవాహానికి ఎదురీదినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంత దానివల్ల మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి శుభాశుభమిశ్రమంగా ఉన్నది. ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశానికి స్థానచలనం జరగవచ్చు. ఒకవేళ జరిగినా అక్కడ పని, ఇక్కడ పని, పాత పని, కొత్త పని ఇవన్నీ కూడా ఎక్కువైపోయి పని చేయలేక నా వల్ల అవ్వదు, నేను సెలవు పెట్టి వెళ్ళిపోతాను అని చెప్పి మీరు ఆ పని బ్యాంకింగ్ వ్యవహారాలు, బ్యాంకింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకైతే అహర్నిశలో కష్టపడ్డా సరే ఏంటి ఇంతే ఎలా ఉంది అని బాధపడతారు. టార్గెట్లు మీద పడిపోయి ఏ విధంగా దాటాలి, ఈ పరిస్థితులు నేను ఏ విధంగా జయించాలో నాకు అర్థం అవ్వట్లేదు అనేటువంటి ఒత్తిడికి మీకు పెరిగిపోయి ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మీకు కలిసి రాక ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. జన్మగురుడు యొక్క దోషం పోవాలి అంటే గురు చరిత్ర పారాయణ చేయండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి కవచాన్ని చదువుకోండి. అదేవిధంగా ప్రతినిత్యము ఈ కార్తీక మాసం కాబట్టి ప్రతినిత్యము కూడా లింగాష్టకం, లేకపోతే పరమేశ్వరుడు యొక్క పంచాక్షరీ జపం, లేదా మీకు కుదిరితే మీకు చేయగలిగితే
ప్రతినిత్యము కూడా నమ్మక పారాయణ చేసుకోవడం లేదా చేయించుకోవడం, శివాలయ దర్శన, ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మానసిక సమస్యలు లేకుండా చేస్తుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దు. పెద్దల సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళాలి. అన్నీ మీ మీద వేసుకుని నేను పూర్తి చేయగలుగుతానని చెప్పేసి అనవసరం అన్ని పనులు కూడా మీ మీద వేసుకుని చెయ్యలేక మొయ్యలేక అలసిపోతారు. ఎంత కష్టపడి పనిచేసినా ఎదుటి వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని ఇంతేనా అని మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడినట్టుగా ఉంటుంది. మీకు అలా అర్థమవుతుంది. కాబట్టి తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అన్నట్టుగా మీరు చెయ్యలేని పనిని మీరు చేయగలిగినంత వరకే తప్ప అనవసరంగా మీరు పెంచుకోవద్దు. జాగ్రత్తగా గడపండి. ధన సమస్యలన్నీ కూడా తీరబోతాయి. ఏదో రూపంలో మిమ్మల్ని పెద్దలు, తల్లిదండ్రుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. ఆచితూచి నిర్ణయాలు చేయండి. ఉద్యోగస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. వ్యాపారస్తులకి సామాన్యమైనటువంటి ఫలితాలు. అదేవిధంగా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఆరోగ్య విషయంలో ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కనుక కనపడితే, గైనిక్ రిలేటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక కనపడితే ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. మొన్న సంభవించినటువంటి సూర్యగ్రహణం, రేపు సంభవించేటువంటి చంద్రగ్రహణం కూడా మీకు మంచిది కాదు. గ్రహణ పరిహారాలు ఖచ్చితంగా చేసుకోండి. గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకండి. గ్రహణ నియమాలు పాటిస్తూ శుభ్రంగా గ్రహణ సమయంలో దైవధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. ముందు చూపుతో వ్యవహరించండి. నేను ఈ మాటలు మాట్లాడితే ఎదుటి వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని అంచనా వేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఎందువల్లంటే గురుబలం లేదు, రాహుబలం లేదు, కేతుబలం లేదు, ఏలినాటి శని కూడా ప్రారంభమవుతోంది. ఇవన్నిటినీ కూడా మీరు జయించాలి అంటే పరమేశ్వరుడి యొక్క దైవబలం మీకు చాలా చాలా అవసరం అవుతుంది. కాబట్టి దైవబలాన్ని పెంచుకుంటూ ప్రతినిత్యము కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని, దక్షిణామూర్తి కవచాన్ని చేసుకుంటూ నిత్య శివాలయ దర్శనం మీకు అత్యంత అమోఘంగా మిమ్మల్ని కాపాడి అద్భుతంగా మిమ్మల్ని ప్రతి వ్యవహారంలోనూ కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటూ దూరదృష్టితో ఆలోచించుకుంటూ ఒకంత తగ్గి మాట్లాడుతూ వాక్స్థానమందు ఉన్నటువంటి రాహువు గబుక్కుని తొందరపాటుగా ఏదో మాట అనిపిస్తాడు. తర్వాత మిమ్మల్ని మీరే రియలైజ్ అవుతారు. అయ్యో నేను అనకుండా ఉండవలసింది అని మీరే రియలైజ్ అవుతారు. నలుగురిలో పెట్టాక వాళ్ళు నన్ను తిట్టారు, వాళ్ళు ఇలా అన్నారంటారు. దాన్ని మీరు తట్టుకోలేక నేను అలా అనలేదని గబుక్కుని మీరు మాట మారుస్తారు. దీనివల్ల అంటే వాక్స్థానం ఆ విధంగా ఉంది. కాబట్టి వాక్ సంబంధమైనటువంటి వ్యవహారంలో జాగ్రత్తగా కనుక ఉండగలిగితే సమస్యలన్నీ కూడా మీకు అదుపులోకి వస్తాయి. కాబట్టి ఆచితూచి నిర్ణయాలు చేసుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటించుకుంటూ విజయపథంలో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జై గురుదేవదత్త. శుభం భూయాత్. జయం.